ఈరోజు వాక్యంలోకి వెళదాం. మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో 14-15 వచనాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు లోకమునకు వెలుగునై ఉన్నారు. కొండ మీద నుండు పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు గాని అది ఇంట ఉండి వారందరికీ వెలుగునిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. హల్లెలూయా. ఈ విషయాలు ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదండి. దేవుడు ఏమై ఉన్నారండి? లోకానికి వెలుగై ఉన్నారు. ఆయన ఈ లోకానికి వెలుగై ఉండి వెలుగునిచ్చి ఆయన వెళ్ళారు. మరి ఆయన ద్వారా మనం రక్షించబడిన ఆయన ప్రతినిధులుగా మనం, ఆయన ద్వారా పిలువబడిన వారిగా, ఆయన ద్వారా ఆయన వాక్యం ద్వారా జన్మించిన వారుగా మనం ఆ వెలుగుని లోకంలో కనబరుచుకునే వారమే ఉండాలి. అందుకే మనల్ని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? మనల్ని ఆయన వెలుగై ఉన్నారు లోకానికి. ఆయన బిడ్డలుగా మనం లోకానికి వెలుగునిచ్చే వారి కింద ఉండాలి. ఆ వెలుగు కనబరుచుకోవాలి. మనం ఎక్కడైతే దేవుడు నిలిపి ఉన్నారో, ఎక్కడైతే మనం నిలబెట్టారో, ఎక్కడైతే నివసించడానికి ఆయన మనకు స్థానం ఇచ్చారో అక్కడ ఆయన వెలుగుని కనబరుచుకునే వారమే ఉండాలి. అది దేవునికి ఏం కలుగుతుంది? మహిమ, ఘనత, ప్రభావాలు వస్తాయి. అక్కడ మన సత్క్రియలు చూసి అక్కడున్న ప్రజలందరూ కూడాను ఆయన మహిమపరుచుకునే విధంగా మనం వెలుగుని కనబరుచుకునే వారమే ఉండాలి. అది దేవునికి ఇష్టమైంది. ఖచ్చితంగా దేవుడు ఆ విధంగా ఉంటే ఇంకనూ వృద్ధి చెందటానికి కావలసిన విధంగా ఆయన మనకు సహాయం చేస్తారన్నమాట. మనం లోకానికి వెలుగు ఇవ్వటానికి మన దేవుడు నియమించుకున్నారు. దీపస్తంభం ఎక్కడ ఉంటుంది? అందరికి వెలుగునివ్వాలండి. ఇంట్లో దీపం వెలిగించామంటే ఆ దీపం ఇంట్లో ఉన్న వారు అందరికి వెలుగునివ్వటానికి దీపస్తంభంలో పెట్టుకుంటామండి. ఎత్తుగా ఉన్న చోట పెట్టుకుని దానికోసం సిద్ధపాటుకలు కూడా కలిగి ఉంటాం. ఎందుకంటే సాయంకాలం అయిపోయేటప్పటికి దానికి అన్ని ఏదైతే కావాల్సి ఉన్నాయో అన్నీ కూడా దాన్ని సిద్ధం చేసి ఆ దీపం వెలిగించుకోవటానికి అన్నీ కూడా అక్కడ అమర్చి అప్పుడు ముందుకు వెళతామండి. అలాగే మన లోకంలోనూ మనం వెలగడానికి కావాల్సినటువంటి ప్రతిదీ కూడాను కష్టపడి మనం అవన్నీ కూడా సమకూర్చుకుని ఆ వెలుగుని కనబరుచుకునే వారమే ఉండాలి. అప్పుడు దేవునికి ఏం కలుగుతుంది? మన సత్క్రియలు చూసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం చేస్తారు? దేవుణ్ణి మహిమపరుచుకుంటారు. అది దేవునికి ఏం కలుగుతుంది? మహిమ, ఘనత, ప్రభావాలు కలుగుతుంది. ఎందుకంటే లోకానికి ఎవరు వెలుగై ఉన్నారో ఇక్కడ యోహాను 8:12 చదువు. మరలా యేసు నేను లోకమునకు వెలుగునై ఉన్నాను. నన్ను వెంబడించువారు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఎందుకంటే ఆయన వెంబడించేవారు ఎలా ఉంటారు? జీవపు వెలుగండి. అన్నాడు కొండ మీద మోసే 40 రోజులు ఉండేటప్పటికి ఆయన ముఖం అంతా కూడాను వెలుగుతో నిండిపోయింది. ఆ వెలుగును చూడలేకపోయారు ప్రజలు. ఆ వెలుగును చూడలేకపోతుంటే ఆయన రుమాలు కప్పుకున్నాడు. ఆయన నేను దేవునిలో మనం నిలిచి ఉంటే ఆ వెలుగు మనలో ఉంటుంది. ఆ వెలుగు చూడలేరు. ఎందుకంటే ఆయన ప్రకాశవంతమైనటువంటి వెలుగు మనల్ని వెలిగింపజేస్తుంది. ఆ వెలుగు కలిగి ఉన్న వారిలోనూ జీవపు వెలుగు ఉంటుందండి. అది మనకి ఇచ్చారు ఆయన. అందులో ఏం చేసుకోవాలి? మనం వృద్ధి చేసుకునే వారునే ఉండాలి. ప్రతి ఒక్క విషయంలో కూడా కొరతలు లేకుండా చూసుకుని అన్నీ కూడా సమకూర్చుకునే వారునే
ఏ విధంగానూ మన సత్క్రియలు చూసి ప్రజలందరూ కూడా సంతోషపడే విధంగా దేవుడు మనల్ని ఎక్కడైతే నియమించాడో అక్కడ మనం వర్ధిల్లుతున్న వారమునే ఉండాలి. ఆ వెలుగులో మనం వర్ధిల్లుతున్న వారమునే ఉండాలి. అది దేవుని చిత్తమని. అందుకే దేవుడు మనల్ని నియమించారన్నమాట. దీపస్తంభము అంటే క్రీస్తు లోకానికి వెలుగై ఉన్నారు. ఆయన నమ్ముకున్నటువంటి ఆయన నామంలో వచ్చి ఉన్న వారు అక్కడ మనం వెలుగుని ఇచ్చేవారునే ఉండాలి. అటువంటి వారుగా ఉంటే ఖచ్చితంగాను ఆయనే మనల్ని వృద్ధిలోకి తీసుకొచ్చారు. ఎందుకంటే ఇక్కడ 2 కొరింథీయులు చూడము 4:6 అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. హల్లెలూయా. ఎందుకంటే వెలుగు ఉన్న ఇల్లే ఎప్పుడు కూడా నివాసానికి యోగ్యంగా ఉంటుంది. వెలుగు ఉంటారు. ఎప్పుడు కూడా వాక్యం అనే వెలుగు ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇల్లు లోకంలో వర్ధిల్లుతుందండి. ఆ వెలుగున్న చోట అంధకార సంబంధమైన క్రియలు ఉండవు. అక్కడ ఎటువంటి కూడా సాతాన క్రియలు ఉండవండి. అక్కడ దేవుని మహిమపరిచే విధంగా జీవపు వెలుగు కలిగి ఉన్నవారే ఉంటారు. ఆ వెలుగునివ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆయన పరిచర్య మొదలుపెట్టిందే చీకటిలో ఉన్న వారి మధ్యన మొదలుపెట్టారు. ఆ మాట మత్తయి సువార్త 4:16 ఉంటుందండి. జబూలూను దేశమున నఫ్తాలి దేశమున యొర్దాను కావలనున్న సముద్ర తీరమున అన్ని జనులు నివసించు గలిలయ చీకట్లో కూర్చుండి ఉన్న ప్రజలకు గొప్ప వెలుగును చూచిరి. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జబూలూను నఫ్తాలి అనే దేశంలో 30 సంవత్సరాలు నజరేతు పట్టణంలో జీవించారు. అక్కడే ఆయన తల్లిదండ్రుల దగ్గర ఉండి తల్లిదండ్రులను చూసుకుంటూ పనిచేశారు. ఆ చివరి 3.5 సంవత్సరాలను ఆయన పరిచర్య చేయడానికి వచ్చారు. అది ఎక్కడ పరిచర్య చేశారు? చీకటిలో కూర్చున్నటువంటి మరణఛాయగల వారి మధ్యన, అంటే మరణఛాయలో కూర్చున్నటువంటి అంటే మరణాన సమీపంలో ఉన్న వారి మధ్యన వచ్చి ఆయన పరిచర్య మొదలుపెట్టారు. అంటే వెలుగునివ్వటానికి. ఇంకోసారి చదువు మరి. చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలకు గొప్ప వెలుగును చూసిరి. మరణ ప్రదేశంలోను మరణఛాయలోను కూర్చుని ఉన్న వారికి వెలుగు ఉదయించెను. ఆయన ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడిన నెరవేరినట్లు ఇలా. ఎందుకంటే ఆ సమయంలోనూ ఆ లోకమంతా ఎలా ఉన్నది? లోకం అంటే అన్య ప్రదేశాలు ఉండేవి. అక్కడ ఎంత ఎలా ఉన్నది? అంధకార సంబంధమైనటువంటి ప్రభావంతో ఉందండి. మరణఛాయలోనే ఉన్నారు. ఎందుకంటే క్రీస్తు వెలుగు లేకపోతే మనలో కూడాను సావుగళ్ళు అంటారు చూడండి, మరణ కళ అదే ఉంటుందండి. క్రీస్తు వెలుగుంటేనే మన జీవపు కళ ఉంటుందండి. క్రీస్తు వెలుగు లేదనుకోండి మనలో ఏమొస్తుంది? ఖచ్చితంగా అటువంటి కళే ఉంటుంది, చీకటి కళ. అంతా కూడాను వాక్యానికి విరుద్ధమైనటువంటి ఆలోచనలే వస్తాయి, వాక్యానికి విరుద్ధమైనటువంటి క్రియలే ఉంటాయి. అటువంటి క్రియలు ఉన్న చోట ఎలా కనపడుతుంది? అంత చీకటేనండి. కానీ వాక్యం వెలుగున్న చోట ఒక తేటగా ఉంటుంది ముందు. ఎందుకంటే వాళ్ళలో రహస్యాలు ఉండవండి. ఏది దాచుకునే ప్రయత్నం చేయరు. ఉన్నది ఉన్నట్లుగా ఉండటానికి ప్రయత్నం పెడతారు. వాళ్ళలోనూ ఏది కూడా కీడు చేయాలని ఎవరి మీద ఉండదండి. కాబట్టి వారి ముఖం ఎంత ఎలా ఉంటుంది? తేటగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుందండి. అది దేవుని వెలుగు. కానీ ఆ వెలుగు లేకుండా చీకట్లో ఉన్న వాళ్ళు ఏముంటుంది? ఆ తేడా కనపడుతుందండి.
ఇప్పుడు కూడా అనేక మంది ఎక్కడ కూర్చుని ఉన్నారండి? అందరు మరణఛాయలోనే, అంటే పాపం అనే దాంట్లోనే కూర్చుని ఉన్నారు. ఆ పాపం ఏం చేస్తుంది? ఏదో ఒక రోజు ఆ పాపం చేయవలసిన కార్యం ఆ పాపం చేస్తుంది. అందరు మరణాంధకారంలోనూ కూర్చున్న వారే. అక్కడికి ఏమొచ్చింది? వెలుగు వచ్చింది. గొప్ప వెలుగును వారు చూసిరి. ఆ గొప్ప వెలుగు ఎవరు? యేసయ్యేనండి. ఆయన మీద ఆనుకున్నాం అనుకోండి, ఖచ్చితంగాను ఆ వెలుగు మనకి కొత్త జీవితాన్ని ఇస్తుంది. అదే జీవపు వెలుగు కలిగి ఇందురు. ఆయన వెంబడించేవారు జీవపు వెలుగును కలిగి ఇందురు. వెలుగు అంటే ఏమిటి? వృద్ధి అండి. అంతకంతకు వృద్ధి చెందుకుంటూ సంతోషంతో తమ జీవితాన్ని కట్టుకునేవారుగా ఉంటారండి. అలా కట్టుకునేది ఎక్కడ కట్టుకోగలుగుతాం? ఏదంటేనే మన పని ఎక్కడ చేసుకోగలుగుతామండి? చీకట్లో చేసుకోగలుగుతామా లేకపోతే వెలుగులో చేసుకోగలుగుతామా? వెలుగులో అయితే అన్ని పనులు సక్రంగా చేసుకోగలరు. కానీ చీకట్లో ఎప్పుడు చేసే పనులు ఎలా ఉంటాయి? ఎప్పుడు కూడా మనం చీకటికి సంబంధించిన ప్రజలుగా ఉండకూడదండి. వెలుగుకి సంబంధించిన వారి కింద ఉండాలి. అదే దేవునికి ఇష్టము. అందుకే ఆయన వెలుగుతో నింపడానికి ఆయన మనలోకి వచ్చారు. అందుకే నీ వాక్యమే నా పాదములకు దీపమాయను. వాక్యమే మనలోను జీవ వెలుగు తీసుకొస్తుంది. ఆ వాక్యం మనలోను వస్తుంది, మనలోకి వచ్చి ఆ వెలుగుతో నింపుతుంది. అందుకే వాక్యం అనేది చాలా ప్రాముఖ్యం. ఆ వాక్యానికి మనం చేర్చుకున్నాం అనుకోండి, ఖచ్చితంగాను ఆయన మనలోకి వస్తారన్నమాట. ఒకసారి ఇక్కడ యోహాను 12:35 చదువు. 12:35. అందుకు యేసు ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్యన ఉంటుంది, చీకటి మిమ్ములను కమ్ముకొనకుండానట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. హల్లెలూయా. అవును, మనం వెలిగించబడ్డాం. ఆ వెలుగు ఇంకా మనలో ఉంది, క్రీస్తు మనలో ఉన్నారు. కానీ మనం అజాగ్రత్త చేసుకుంటే అతి కొద్ది రోజుల్లోనే చీకటి అనేది మనలోకి వచ్చేస్తుంది. చీకటి రాకమునిపే మనం జాగ్రత్త పడి వెలుగులో నిలవడానికి ప్రయాసపడాలా? చీకటి వచ్చాక మనం వెలుగులో రావడానికి ప్రయాసపడాలి. చీకటి రాకుండా ఏం చేసుకోవాలి? వెలుగులోనే మనం చక్క పెట్టుకునేవారునే ఉండాలి. కానీ మనం చక్క పెట్టుకోవడం మనసు. ఎందుకంటే దీపం చూడండి, ప్రతి ఇంట్లో కూడా ఎప్పుడు ఏం చేస్తారంటే 6-5 దీపాన్ని ముందు సరి చేసుకుంటారు. శుభ్రంగా తుడుచుకుంటారు. నూనె తక్కువ ఉంటే నూనె సిద్ధం చేసుకుంటారు, నూనె పోసుకుంటారు. అది తెల్లవారులు వెలగటానికి కావాల్సినవన్నీ అమర్చుకుంటారు. అప్పుడు దీపం వెలిగిస్తారు. అప్పుడు నిక్షేయంగా ఉండగలుగుతారు. మరి మన జీవితానికి కావాల్సినటువంటి వెలుగుని మనం నింపుకోవాలంటే మనలో ఏమో తైలం కావాలండి. ఇది తైలం అంటే ఏమిటి? ప్రార్థన, పరిశుద్ధాత్మ, నూనె. ఈ రెండు మనలో నింపబడాలంటే మనం కష్టపడి సంపాదించుకుంటేనే వస్తుంది. శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే ఆదమర్శం ఉన్నాం అనుకోండి, ఏదో సమయంలోనూ. ఎందుకంటే దీపం కొండెక్తే అంటారు చూడండి, అందులో నూనె లేకపోతే ఏమవుతుంది? ఉండనా ఆరనా అన్నట్టుగాను అలా వచ్చింది అనుకోండి, కొద్దిసేపట్లోనే మసుకొచ్చేది. అది వెలుగుతున్నా సరే వెలుగునవ్వదు. అలాగే మన ఆత్మీయ స్థితిలో మనం బలహీనం అయిపోతే రోజు రోజుకి మనలోనూ దేవుని యొక్క జీవ వెలుగు తగ్గిపోయి కడకే చీకటి అనేది మనలో కనపడటం మొదలవుతుంది. అక్కడ మనం జాగ్రత్త పడ్డామనుకోండి, దాన్ని సరి చేసుకోగలుగుతాం. కానీ సరి చేసుకోలేకపోతే కొద్ది రోజులకి చీకటి వచ్చేస్తుంది. చీకటిలోకి వెళ్ళిపోతే అప్పుడు అంతా కూడా నాకు చీకట్లో అక్కడ ఏలుబడి ఎవరితో ఉంటుంది? ఆమె చీకట్లో ఏముంటాయేమో ఉంటే పాములన్నీ వస్తాయి, లేదా సాధారణ వస్తుంది.
ఎందుకంటే చీకటి కొంపని ఏమంటాం మనం? దెయ్యాల కొంప అంటాం. వస్తే సాధారణ క్రియలు ఉంటే, లేకపోతే పురుగు పుట్ర ఉంటాయి. అందుకే మనం అక్కడ మన క్షేమంగా ఉండగలుగుతామా? ఉండలేమండి. అందుకే మనలో ఏముండాలి? జీవపు వెలుగు. ఆ వెలుగు కోసం మనం దివారాత్రులు కూడా మనం శ్రద్ధగా మనం ఆ వెలుగులో నిలవటానికి కావాల్సినవన్నీ కూడా సమకూర్చుకునేవారునే అక్కడ శ్రద్ధగా ఉన్నామనుకోండి, ఏ నాడు కూడా మనం సిగ్గుపడవలసిన వారికి ఉంటామండి. వెలుగులోనే పనులు చేసుకుంటాం, వెలుగులోనే వృద్ధి చెందుతాం, నలుగురికి కూడా మనం ఎలా కనపడతాం? ఆదర్శంగా కనపడతామండి. అలా చేయటం వల్ల దేవునికి ఏం కలుగుతుంది? మహిమ ఘనత కలుగుతుందండి. కానీ ఆరిపోయే దీపాల్లో ఉన్నామనుకోండి, దేవుని నామానికి ఏం కలుగుతుందండి? అవమానం. మీ సత్క్రియల వల్ల దేవునికి మహిమ కలిగినట్లు మీరు నిత్యము వెలుగుతూ ఉండవాలి. దీపాలు ఎలా ఉండాలండి? నిత్యం వెలగాలి. మరి సత్క్రియలు ఏం కనపడాలి లోకానికి? మరి ఎక్కడ ఉంటున్నాము అక్కడ? సత్క్రియ అంటే ఏమిటి? మంచి క్రియ. కాస్త మంచి క్రియ అంటే ఏమిటి? అందరి ఏడల ప్రేమ కలిగి అందరికీ మనం ప్రార్థన చేసి వారు సహాయం చేసేవారి కింద. ఇప్పుడు అలా ఉన్నాం అనుకోండి, ఏదైనా చిన్న ఆపద వచ్చినా సరే మీ దగ్గరికి వచ్చి ఏమడుగుతారు? అమ్మ మా కోసం ప్రార్థన చేయండి. అందరూ మనల్ని ఆశ్రయిస్తారు వాడు. ఎందుకంటే వెలుగుతున్న దీపం దగ్గరికి అనేకం వస్తాయి. అనేకం వస్తాయి. ఒక దీపం వెలిగించి చూడండి, చుట్టూ చీకటి ఉంటేనే ఆ చుట్టూ ఉన్నటువంటి పురుగు పట్టి ఎక్కడికి వస్తుంది? అన్ని పురుగులు ఎక్కడికి వస్తాయి? దీపం దగ్గరికి వస్తాయి. అలాగే చీకట్లో మరణాఛాయ గల వారు అందరూ కూడాను ఆ వెలుగు దగ్గరికి వచ్చి తమ కాపాడుకోవడానికి ప్రయాసపడతారు. అలా రావాలంటే దేవుడు మన కోసం సిద్ధపరిచిన విధంగా మనం ఎక్కడైతే మనం నిలిపాడో అక్కడ మనం దేవుని మహిమ కలిగించే విధంగా మన వెలుగుతో నింపేవారునే అది మన బాధ్యత అండి. ఎందుకంటే ఆయన లోకానికి వెలుగుగా వచ్చారు. 3.5 సంవత్సరాలు లోకానికి వెలుగు ఇచ్చి ఆయన జీవ వెలుగుతో నింపి వెళ్ళారు. ఆ బాధ్యత ఎవరికి ఇచ్చారు? మనకి ఇచ్చారు. ఆ బాధ్యత గుర్తుంచుకున్నాం అనుకోండి, మనం ఎక్కడైతే దేవుడు నిలిపారో అక్కడ మనం ఆయన వెలుగుతో నింపుతాయి. ఆ వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? వాక్యం అండి. ఆ వాక్యం మనలో ఉందనుకోండి, మనం వెలిగింపజేస్తుంది. అందుకే ఆయన అంటున్నారు, ఇంకా కొద్ది కాలంలోనే ఆ వెలుగు మీ మధ్యన ఉంటుంది. చీకటి మిమ్మల్ని కమ్ముకోనక మునిపే మీ వెలుగు ఉండగానే నడిచేవాడు తాను ఎక్కడికి పోవచ్చున్నాడో ఎరుగడు. ఎక్కడ నడవాలి చీకటిలో? వెలుగులోను. నడిచేవాడు తాను ఎక్కడికి పోవచ్చున్నాడో ఎరుగడు. వెలుగు ఉన్నప్పుడు మనం పరలోక రాజ్యానికి చేరుకోవడానికి ప్రయాసపడాలి. చీకటిలోకి వచ్చామనుకోండి, మనం ఎక్కడికి వెళ్తున్నాం మనకు తెలియదు. చీకటి మన జీవితాలు కమ్ముకోకూడదండి. ఎందుకంటే మన ఇల్లు దేవునితో నింపాలి, వాక్యం అని వెలుగుతో నింపబడాలండి. కానీ చీకటి కమ్ముకుందనుకోండి, ఆ ఇంట్లో ఏం జరుగుతున్నాయి అనేది ఎవరికీ తెలియదు. ఎందుకంటే చీకటిలో ఏం కార్యాలు జరుగుతున్నాయో అక్కడ ఎప్పుడు చీకటి కార్యాలే ఉంటాయి. వెలుగులో ఉన్నది ఏది కూడా మరుగై ఉండదు. ఎందుకంటే దీపము స్తంభం ఎప్పుడు కూడా వెలుగునిస్తుంది. కొండ మీద ఉన్నట్టు పట్టణం ఇప్పుడు మరుగై ఉండదండి, బహిరంగంగా ఉంటుంది. అలాగే దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా బహిరంగ వెలుగులో ఉంటారండి, వాళ్ళలో రహస్యాలు ఉండవు. అందుకే దేవుని నామాన్ని మహిమపరుచుకునే విధంగా అందుకే దేవుడు హెచ్చరిస్తున్నారు అనమాట. ఆయన మీకు వెలుగు ఉండేది కొద్ది కాలమే. ఆ కొద్ది కాలంలోనే అంటే మన ఆయుష్ అంతా అత్యంత తక్కువేనండి. ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆ సమయంలోనే మనం చక్కపరుచుకుంటూ ఆ వెలుగుటానికి కావాల్సి అన్నీ కూడా సమకూర్చుకునేవారునే ఉండే. మనకి వెలుగుటానికి ఏం కావాలి? ప్రార్థన కావాలి, వాక్యం కావాలి. వాక్యం మనలో ఉందనుకోండి, పరిశుద్ధాత్మ క్రియ చేస్తారు. అందుకే ఎప్పుడు కూడా మనలో ఏముండాలి? వాక్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి. ఆ రెండు కావాలి. ఎక్కడ దొరుకుతాయి మనకి? ఆ మాట మీరు చదవాలంటే యోహాను సువార్తలో 7వ అధ్యాయం 38వ వచనం చదువు.
7:38 నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసం ఉంచిన వారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. అంటే ఆయన మీద విశ్వాసం ఉంచితే మనకి ఎవరు ఇస్తారండి? ఆయన పరిశుద్ధాత్మనికి ఇస్తారు. జీవజల నది ఊట మనలోంచి వస్తుందండి. నీరున్న ప్రదేశం ఎలా ఉంటుంది? ఇప్పుడు నీరున్న ప్రదేశం ఎలా ఉంటుంది? పచ్చగా ఉంటుంది. అలాగే పరిశుద్ధాత్మ మనలో ఉన్నారనుకోండి, దేవుని వెలుగుతూనే నింపబడుతుంది. ఎక్కడో మనలో ఉన్నటువంటి వాక్యాన్ని బయటకు తీసి ఆ వాక్యం ద్వారా మనం నడిపిస్తుందండి. యేసు ఇంకను మహిమపరచబడలేదు. ఎందుకంటే దేవుడు ఏ వాగ్దానం ఇస్తున్నారు? అక్కడ పరిశుద్ధాత్మను ఇస్తాను, అడగండి ఇస్తాను. కనుక ఆత్మను ఇంకను అనుగ్రహించబడి ఉండలేదు. జనసమూహంలో కొందరు ఈ మాటలు విని నిజముగా ఈయన ఆ ప్రవక్తే అనేది చూడండి. అందుకే మన దేవుడిని అడగాలండి. ఆయన మన లోకానికి వెలుగు. ఆయన ఆ వెలుగుని పొందుకోవాలంటే మనం ఆయన అడగాలి. ఆయన ఇస్తారు. ఆయన ఖచ్చితంగా మనకి ఇస్తారండి. అడగాలండి. మనలో ఏం కొరత ఉందో ఆ కొరతని అడిగి పొందుకునే వారునే ఉండాలి. అడిగేమనుకోండి ఖచ్చితంగా ఇస్తారు. ఆయన వృద్ధి చెందాలి. వృద్ధి చెందామనుకోండి మనకి ఉన్నతమైన ఆదరణ కనికలతో నడిపిస్తారండి. అందుకే కానీ ఈ రోజుల్లో భక్తి ఎలా మారిపోయిందంటే, హోషేయ గ్రంథం 6:4 చూడము. ఎఫ్రాయిము నిన్ను ఏమి చేతును? యూదా నిన్ను నేనేమి చేతును? తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లు ప్రాంతకాలమున పడు మంచు ఆరిపోవునట్లు నీ భక్తి నిలవకపోవు. ఎందుకంటే భక్తి ఎలా మారిపోయింది? తెల్లరగట్ల మేఘాలు ఎంతసేపు ఉంటాయండి? మేఘాలు అలా వచ్చినట్టు వస్తే కనబడి బాగా ఎగిరిపోనట్లు ఎడకొచ్చి పైకి రాగానే పడు మంచు ఎగిరిపోతాయి. అలాగే తెల్లగట్ల మంచి ఎంతసేపు ఉంటుంది? కొద్దిగా ఎండ రాగానే ఎగిరిపోతుందండి. భక్తి నిలవకపోవును. ఆ మాట ఎలా అర్థం చేసుకోవాలి? కొద్దిగా శ్రమ వచ్చేటప్పటికి మన భక్తి ఏమైపోతుంది? కొద్ది ఎండ తగిలింది అనుకుంటే మేఘాలు ఎగిరిపోతాయి, మంచు అంతా ఆవిరైపోతుంది. అలాగే కొద్దిగా శ్రమ వచ్చేటప్పుడు మనకి మన భక్తి అంతాను ఎగిరిపోతుంది. అందుకే ఎఫ్రాయిము నేనేమి చేతును, యూదా నేను నిన్నేమి చేతును. ఆ విధమైన భక్తి ఏనాడు కూడా మనం రక్షించదండి. ఆ విధంగా ఎప్పుడు కూడా మనం దేవుని వృద్ధి చెందలేమండి. వారు బైబిల్ పట్టుకుని వస్తారు, కానీ ఆ భక్తి ఎలాగుంటుందండి? ఆ భక్తి ఎలాగుంటుందంటే, ఇక్కడ ఈ మాట మొదటి ఇది పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో 17 వచనం చదువు. అందరినీ సన్మానించుడి. 2:17 కదా. అందరినీ సన్మానించుడి, సహోదరుని ప్రేమించుడి, దేవునికి భయపడి రాజుని సన్మానించుడి. పనివారులారా, మంచివారును సాత్వికులైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడి. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని కూర్చి మనసాక్షి కలిగి దుఃఖ సహించిన అది హితమగును. ఒక నిమిషం, 2 పేతురు కదమ్మా,
అదయ్యా. ఒకటో పేతురు చదివి. అమ్మ 2 పేతురు. 2 పేతురు. 2 పేతురు 2 నీరు లేని బావులను వీరు నీరు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములనై ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి నీరు లేని బావులు, వాక్యము లేని క్రైస్తవులే. నీరు లేని బావులు. దొడ్లో బాగుంది, నీరు లేదు. అంటే మన దప్పికే తీర్చదు, పక్కన ఉన్న వాళ్ళకి దప్పి కూడా తీర్చదండి. మరి మనలో వాక్యం లేకపోతే ఏమవుతుందండి? నీళ్లు లేని బావులను అంటే నీరు లేని బావి అంటే నీరు అంటే దేవుని వాక్యం. బావి అంటే మన ఖచ్చితంగా మన దప్పికి తీర్చాలి. గాలికి కొట్టుకొని పోవు. గట్టిగా మేఘం ఉన్నప్పుడు గాలి వేసింది అనుకోండి, ఎంత పెద్ద మేఘం అయినా సరే ఏమైపోతుంది? కొట్టుకుపోతుంది. అంటే వర్షం ఇవ్వదు. ఆ విధమైన భక్తి మళ్ళీ ఎక్కడ తీసుకెళ్తుంది? మళ్ళీ మనకు ఉపయోగపడలేము, నలుగురికి ఉపయోగపడలేమండి. అటువంటి భక్తి ఎవరిదంటే తమ వెలుగుని కొంచెం అనే దాన్ని పెట్టి మూసేసి కడిగే అది ఆరిపోయేలా చేసుకుంటారు. ఎందుకంటే దీపం వెలుగుతున్న దీపం మీద కొంచెం పెడితే అనుకుంటుంది, ఆరిపోతుంది. అంటే చీకటి కొంప అయిపోతుంది. అంటే ఆ మాటకి అర్థం ఏమిటి? స్వార్థం అండి. నేను ఎందుకు చేయాలి ప్రార్థన? అందు గురించి ప్రార్థన చేయమని చెప్తుంది చూడండి. ఆమె నేను వాళ్ళ గురించి ఎందుకు చేయాలి, వీళ్ళ గురించి చేయాలి అన్న స్వార్థంతో కనుక మనం ఆలోచించామనుకోండి, వెలుగుతున్న దీపం మీద మనం కొంచెం పెట్టినట్టే. కొంచెం పెడితే ఏమవుతుంది? ఆరిపోతుంది. ఆరిపోయాక ఏమొస్తుంది? చీకటి. చీకట్లో ఏం చేయగలుగుతాం మనం? బావి కనుక నీరు ఇవ్వకపోతే ఆ బావి కొన్నాళ్ళు పోయేటప్పటికి ఊళ్ళో చెత్త అంతా ఆ బావిలోనే వేస్తారు. అది కనుక అపాయకరంగా మారిపోతుందండి. అందుకే ఉపయోగపడాలంటే ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలి? నలుగురికి ఉపయోగపడే. అంటే బావి ఉందనుకోండి, ఆ యజమానికి ఒకటే తాగడండి, ఇరుగు పొరుగు వారు అందరూ కూడాను ఆ బావి నీరే తాగుతారు. కానీ నీరు లేని బావిలో మారిపోతే దేనికి ఉపయోగపడమండి. అలా ఉండకూడదు భక్తి. అటువంటి భక్తి కడకొస్తారు. వారి కోసం ఏం భద్రం చేయబడిందండి? గాఢాంధకారం. మన స్పష్టంగా రాయబడింది కదండి. మనం క్రైస్తవులు అనుకుంటాం, కానీ ఆ స్థితిలోకి వెళ్ళిపోతే మన కోసం ఏం భద్రం చేయబడింది? స్పష్టంగా చదువున్నది. గాఢాంధకారపు కారము భద్రము చేయబడి ఉన్నది. భద్రము చేయబడి ఉన్నది. వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారే తప్పు మార్గమునందు నడుచువారిలో నుండి అప్పుడే తప్పించుకున్న వారిని పోకిరి చేష్టల చేత మరులు కోల్పోవచ్చు. ఎందుకంటే వారు పాపం రక్షించబడతానికి ప్రయాసపడుతున్నారు. మనం చేసేటువంటి శ్రేష్టల వల్ల వాళ్ళు తిరిగి గాఢాంధకారంలోకి వెళ్ళిపోతారు. అంటే మన వల్ల ఒక ఆత్మలు పోతున్నాయి కదండి. అదే నీరు లేని బావులే. ఆ విధంగా ఉండకూడదండి. అది దేవుని హెచ్చరిక అన్నమాట. బైబిల్ ఉంటుంది, భక్తి ఉందనుకుంటాం, కానీ మనకే ఉపయోగపడకుండా ఇతరులకు ఉపయోగపడకుండా మనం ఉన్నామనుకోండి, నీరు లేని బావులు అయిపోతాయి. అప్పుడు కనుక మనం చేసే చేష్టల వల్ల వచ్చే ఆత్మ కూడాను మళ్ళీ రక్షించబడతాయి. అంటే ఆత్మ జవాబుదారీ అక్కడ కనుక ఆ యొక్క జవాబుదారీ లేకపోతే కనుక రేపు లెక్కలు ఎవరిని అడుగుతారు? ఎందుకంటే మరి ఇక్కడి నుంచి వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు లెక్కలు అడుగుతాడు.
అమ్మ నీకు నీకు బాధ్యతగా ఇచ్చినప్పుడు పలానా ఆత్మ విషయంలో నువ్వేం చేసావు అంటే కొంతమంది మనకు బాధ్యత ఇచ్చినప్పుడు ఆ ఆత్మ గురించి మనం పట్టించుకోకపోతే ఆత్మ నశించుకోవడం మనం కారణమైతే రేపు పొద్దున్న లెక్క ఎవరికి చెప్పాలి మనం? దీపం వెలుగుతుందంటే ఆ దీపం అక్కడ ఎందుకు వెలిగించామండి? కేవలం మన కోసమా లేకపోతే మన అందరి కోసమా? అందరి కోసం. అందుకే శ్రద్ధ ఎవరికి ఉండాలి? మనకు ఉండాలి. అమ్మో దీపం వెలిగించాం అది ఆడుకోకూడదు, తెల్లవాళ్ళు ఉండాలి. తెల్లవాళ్ళు ఉండాలంటే దాని నిండా నూనె ఉండాలి. మనలో ప్రార్థన ఉందనుకోండి మన జీవితకాలం అంతా కూడా మనం ఖచ్చితంగా వెలుగులో నడవగలుగుతామండి. కానీ మనం అశ్రద్ధ చేసుకుంటే కొద్ది సమయంలోనే నూనె అయిపోయిందంటే మళ్ళీ చీకటి వచ్చేస్తుంది. అప్పుడు మనం మత్తులో ఉంటాం. ఆ చీకట్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు. అందుకే చాలా జాగ్రత్తగా ఉన్నామనుకోండి ఖచ్చితంగా మనం ఈ లోకాన్ని దాటేవారునే ఉంటామండి. మీరు చదివిన 20 నుంచి 22 చదువులు కేతుల్లోనే ఒకడు దేని వలన జయింపబడను ఒకడు దేని వల్ల జయింపబడినో దానికి దాసుడగును కదా కదా వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన చేత వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డగా మారిపోతుంది, భయంకరంగా మారిపోతుంది. అదిగా మొదటి స్థితి కానీ అందుకే మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. ఇంకా ఎప్పుడు వచ్చామని కాదండి, ఎప్పుడు తెలుసుకున్నది కాదు, తెలుసుకున్న తర్వాత మనం ఎంత జాగ్రత్తగా ఉన్నాము. అన్నీ తెలుసుకుని మనం అజాగ్రత్తగా ఉన్నాం అనుకోండి అప్పుడు నష్టపోయేది ఎవరు? మనమేనే. ఆత్మీయ స్థితి ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలి. దేవుని వెలుగు ఉంటారు. మన ఆయన వాక్యమే మనం వెలిగించాలి. నీ వాక్యమే నా పాదములకు దీపమాయను. దీపం ఉంటే చక్కగా వెళ్ళిపోతాం. దీపం లేకపోతే మన ప్రతి అడుగు కూడా మనకి అపాయాన్ని తీసుకొస్తుంది. అపాయమే తీసుకొస్తున్నాం. ఎక్కడ తప్పుడు అడుగులు వేసామనుకోండి గాయాల పాలు చేసేస్తున్నాం. అందుకే ఇప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పసిపిల్లల్లా ఉండకూడదు. EPCలో ఉంటుంది చూడు, మా మాటతో ముగించేసుకుందాం. 4:14 చూడు. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల యొక్క మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు నడిపింపబడిన ప్రతి ఉపదేశమును ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుతూ ఉండేవారమే ఉండాలి. దేవునికి విరుద్ధమైనది ఏదైనా సరే మన చెవును పెడితే అది మన హృదయంలో నాటకూడదండి. దేవునికి విరుద్ధమైనది ఏదైనా సరే, దేవుని సన్నిధికి విరోధమైనది ఏదైనా సరే మన చెవులు పడింది అనుకోండి అది మనలోకి తీసుకోకూడదండి, అది వదిలేయద్దండి. దాని గురించి మనం ఆలోచించకూడదు. అది దేవునికి సంబంధించింది కాదు, సాధారణకు సంబంధించింది. దాన్ని చేర్చుకున్నాం అనుకోండి ఆ బీజం పడితే ఎక్కడ పడుతుంది? అది కానీ మనలో నాటిందంటే వాక్యాన్నే మన హృదయంలో చేర్చుకోవాలి. వాక్యం ఎదిగింది అనుకోండి ఫలాలు వస్తాయి. క్రీస్తులో మనం అన్ని విషయాల్లో మనం ఎదుగుతూ ఉన్నవారునే సంటి పిల్లల్లాగా వండుకోకూడదండి. అన్ని విషయాల్లో ఎదుగుతూ ఉన్నామనుకోండి నీరు కట్టేవాడు ఏం చేస్తాడు? ఉత్తి నీరే కడతాడు, ఎరువులు వేస్తాడు. పొలా నీరు కట్టేవాడు అతనికి ఎరువులు కూడా వేస్తారు కదా. అలాగే ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడు సమృద్ధి కూడా దేవుడు ఇస్తాడు. నీరు కట్టే పరిస్థితి లేకపోతే ఎరువులు ఎలాగేస్తాడు?
ఆశీర్వాదాలు పొందుకునే పరిస్థితి లేకపోతే సమృద్ధి ఎలాగ వస్తుంది మనకి? అందుకే మనం అన్ని విషయాల్లో కూడా మనం జాగ్రత్తగా ఎదుగుతూ ఉన్నవారిని ఎదుగుతూ ఉన్నాం అనుకోండి, ఏ సమయంలో మనకి ఏది అవసరమో దేవునికి తెలుసండి. ఇందాక మీరు ఆ మాట చెప్పే కదా, అన్నీ తెలుసండి. ఆయన తెలుసు ఎక్కడ ఏది అవసరం అనేది ఆయన తెలుసు కాబట్టి ఆయన ఎరువులు వేస్తూ ఉంటాడు. మరి ఎరువు పడింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఎదగటం మొదలవుతుంది. అదే వృద్ధిలోకి రావటం అండి. అందుకే ఆయన మీద ఆనుకునే మనసు కలిగిన వారునే ఉండాలి. ఏ సమయంలో వర్షం వచ్చేది ఆయన చిత్తంలో ఉంటుందండి. కానీ అది పొందుకునే యోగ్యత ఎవరికి ఉండాలి? జాగ్రత్త ఉన్నవాడే అది పొందుకోగలుగుతాడు. వర్షం అన్ని చోట్ల పడుతుందండి. ఏ పొలం దున్నబడితే ఆ పొలమే ఫలిస్తుంది. కానీ అక్కడ అజాగ్రత్తగా ఉంటే పొలం ఉన్నా సరే ఆ వర్షం వ్యర్థమైపోతుంది. అలా క్రైస్తవులు అన్నవారు అలా ఉండకూడదండి. ఎప్పుడు దేవుడి ఆశీర్వాదాలు వస్తున్నాయంటే దాన్ని పొందుకునే యోగ్యత కూడా మనకి, మనం పసిపిల్లల్లా ఉండకుండా జాగ్రత్త పడుతూ మనకు ఉన్నది కొద్ది సమయమే. ఆ సమయాన్ని ఏం చేసుకోవాలి? మనం సద్వినియోగం చేసుకుంటూ చీకటి మనలో రాకుండా జాగ్రత్త పడేవారునే ఉండాలి. మనం అజాగ్రత్త ఉన్నాం అనుకోండి, మనకు తెలియకుండా ఏమొస్తుంది? చీకటి వచ్చేస్తుంది. చీకటి రాకుండా ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండి ఎప్పుడు ఏది అవసరమో దేవుని ద్వారా సమకూర్చుకునే వారునే ఉండాలి. దేవుడి శనివారం దీవించి ఆశీర్వదించును గాక.